నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కమ్మర్పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి ఆరిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గంగమణి, మాజీ ఎంపీటీసీ మైలాన సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు మలయాళ సుభాష్ గౌడ్, మండల నాయకులు రాకేష్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్న తెలంగాణ 19 టీవీ. అందరికీ నమస్కారం. ఈరోజు కస్తూరిబా పాఠశాలను సందర్శించడం జరిగింది. దీన్ని మధ్యాహ్న భోజనం తనిఖీ చేయడం జరిగింది. అందులో పిల్లలకి బెడ్షీట్స్ కానీ, వాళ్ళకి యూనిఫామ్ కానీ మరియు బుక్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు బాగా చదివి మంచి పేరును తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు కస్తూర్బాయి హాస్టల్లో కమ్మర్పల్లిలో ఈరోజు అకస్మాత్తుగా తనిఖీలు చేయడం జరిగింది. ఏదైతే మధ్యాహ్న భోజనం అనేది ఎలా ఇస్తుందని చూడడం జరిగింది. అయితే మేము అనుకున్న దానికంటే ఎక్కువనే ఇక్కడ మేడం గారు వాళ్ళకు మంచి పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. ఏదైతే ప్రతిరోజు ఎగ్గు, చికెను, 4 టైమ్ మంత్లీ 4 టైమ్ చికెను, 2 టైమ్ మటను చాలా బాగా ఉంది. మేము ఈరోజు కూడా మేము చూసిన మట్టుకు మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా ఈరోజు బుక్కు పంపిణీ చేయడం జరిగింది, దుస్తు పంపిణీ చేయడం జరిగింది, దుప్పటి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఏదన్నా పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నా కానీ మమ్మల్ని వచ్చి సంప్రదించగలమని చెప్పినాం. వారు కూడా మాకు అదేవిధంగా స్పందించినారు. ఏదున్నా వారికి వెన్నుంటి మేము పని చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని గంగమణి ఈరోజు మా పాఠశాలను సర్పంచ్ గారు కొత్తపల్లి హారిక మేడం గారు, ఉప సర్పంచ్ గారు అశోక్ సార్ గారు మా పాఠశాలను సందర్శించడం జరిగింది. వారితో పాటు వీడీసీ సభ్యులు, వీడీసీ చైర్మన్ సుభాష్ గౌడ్ సార్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ సార్, మిగతా అధికారులు అందరూ సందర్శించడం జరిగింది. మా పిల్లలకు ఈరోజు బెడ్డింగ్ మెటీరియల్, ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. మెను ప్రకారం పాటించడం జరుగుతుంది. మాకు ఎల్లవేళలో ఏదైనా అకస్మాత్తుగా ఏ సంఘటనలు జరిగినా ఒక ఫోన్ కాల్తోనే స్పందించడం జరుగుతుంది సర్పంచ్ గారు. ఇదే విధంగా పిల్లల భవిష్యత్తు కోసము మేము నాణ్యమైన విద్యను అందించడంలో కూడా ముందుంటామని హామీ ఇస్తున్నాము. నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారాన్ని అందించి పిల్లలు మనకే కాదు మన మండలంకు, మన జిల్లాకు, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మేము శాయశక్తులా ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సార్.